ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో తండ్రి అయిన దేవాది దేవునికి నిత్యము స్తుతియు స్తోత్రములు మహిమయు ఘనతయు ప్రభావములు యుగయుగములు ప్రభువునకే చెల్లునుగాక. ఆత్మీయులారా, బాగున్నారు కదా? దేవుని మహాకృపను బట్టి మరో పర్యాయం మనం ఇలాగున కలిసి దేవుని దైవవాక్యమును ధ్యానము చేయుటకు గాను మహాదేవుడు మనకు అనుగ్రహించిన ఈ మంచి తరుణమును బట్టి మనము ప్రభువుని ఎంతగానో స్తుతించ బద్దులమునై ఉన్నాము. దయగలిగిన ఆయన ఆత్మచేత సమభూమి గల దేశమున ప్రభువు మనలను నడిపించునుగాక. ఆమేన్. ప్రియులారా, నేటి దిన వాక్య ధ్యానమై లేవియా కాండము 6వ అధ్యాయం 8 నుండి 12 వరకున్న వచనాలను మనము ధ్యానం చేయబోచున్నాము. మూలవాక్యమై 12 ప్రియులారా, 12 చివరి మాటలు లేక 13 వచనం చదువుతున్నాను. బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెను, అది ఆరిపోకూడదు. ప్రార్థన. తండ్రి దేవా స్తోత్రాలు. చదవబడి ఉన్న వాక్యము మీది, వినుచున్న వారు అందరూ మీ వారు. మీ దాసుడనైన నన్ను పూర్ణముగా మరుగుపరిచి దైవ స్వరమును వినిపింపచేయండి. రాకడ కొరకు, రాజ్యము కొరకు సిద్ధం చేయండి. సియోనులో నుండి మీ కృపాహస్తం మా అందరికీ తోడై ఉండునుగాక. మేలుతో నింపమని యేసయ్య నామమున అడిగి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రియులారా, బాగున్నారు కదా? ఈ చదవబడిన వాక్యంలో దేవాది దేవుడు మోషే ద్వారా అహరోను తన కుమారులకు 2 విషయాలను తెలియపరచడం జరిగింది. ఏంటి ఆ విషయాలంటే 8వ వచనం, మరియు యెహోవా మోషేకి ఇలాగు సెలవిచ్చెను, నీవు అహరోనుతోనూ అతని కుమారులతోనూ ఇట్లనుము, ఇది దహన బలిని గూర్చిన విధి. దహన బలి ద్రవ్యము ఉదయము వరకు రాత్రి అంతయు బలిపీఠం మీద దహించబడును. బలిపీఠం మీద అగ్ని దాన్ని దహించుచుండును. యాజకుడు తన సన్న నార నిలువుటంగిని తొడుగుకుని తన మానమును తన నారలాగును తొడుగుకొని బలిపీఠం మీది అగ్ని దహించు దహన బలి ద్రవ్యపు బూడిదని ఎత్తి బలిపీఠమునొద్ద దాన్ని పోసి. ప్రియులారా, ఈ వాక్యంలో 2 విధములైన బలులను గూర్చి ప్రభువు మాట్లాడుతున్నారు. 1 దహన బలి, 2 సమాధాన బలి. ఈ దహన బలి, 2 సమాధాన బలి అనునవి ఇవి ఉదయము సాయంత్రమును దేవుని యొక్క గుడారమందు ఈ బలి అర్పణలు జరగాలని దేవాది దేవుడు తెలియపరిచారు. 12వ వచనం చివరి మాటల్లో సమాధాన బలిని గురించి చెప్పబడుతూ ఉంది. ఉదయం మరియు సాయంత్రం 2 పూటలు కూడా ఈ బలి అర్పణ అనేది జరగాలి. అయితే ఈ బలి అర్పణ జరుగునప్పుడు ప్రియులారా, బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండవలెనని, అది ఆరిపోకూడదని ప్రభువు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అది ఆరిపోకూడదు అంటే వేరొక అగ్ని అక్కడికి రాకూడదు. మీకు అర్థం అవడానికి ఒక మాట చెప్తాను. ఇంట్లో సాధారణంగా పెరుగును తోడు పెడతాం, పాలును తోడు పెడితే పెరుగు అవుతుంది. ఈ పెరుగు చేయాలంటే కాస్త తోడు చుక్కలు అన్నట్టుగా కాస్త లైట్గా పెరుగు లేక మజ్జిగ వేసి దాన్ని తోడు చేస్తాం. ఒకరోజు మన ఇంట్లో తోడు పెట్టలేదు, లేక పెరుగు మొత్తం పిల్లలు ఎవరో తినేసారు. అప్పుడు ఏం చేస్తాం? వేరే చోట పెరుగు ప్యాకెట్ తేవడం, లేకపోతే ప్రక్కింటి వారిని కొంచెం అడగడం, ఏదో చేస్తాం కదా. ఇప్పుడు బలిపీఠం మీద అగ్ని ఆరిపోతే వేరొక అగ్నిని అసలు తేకూడదట.
కనుక ప్రియులారా, ఈ అగ్ని ఆరిపోకుండా ఉండాలంటే ఏమవ్వాలి? నిత్యము మండాలి. ఒక విశ్వాస జీవితం, ఒక సంఘ సేవకుని జీవితం మండుచు ప్రకాశించాలంటే అది ఆరిపోకుండా ఉండాలి కదా! ఆరిపోకుండా ఉండాలంటే ఏం చేయాలి? నిత్యము ఆ బలిపీఠం మీద అర్పణ అనేది వేయాలి. అయితే ఏ అర్పణ పడితే ఆ అర్పణ వేయకూడదు కదా! ఇప్పుడు కయ్యను ఏదో ఒక అర్పణ తెద్దాం, ఏదోటి మొక్కుబడిగా చేద్దాం అనుకున్నాడు. కానీ కయ్యూని అర్పణ ప్రభువునకు ఇష్టం లేదు. హేబేలు తెచ్చిన అర్పణే ప్రభువుకి ఇష్టమైంది. ఎంతోమంది గనులు ఎంతో చెల్లించారు, కానీ పేద విధవరాలు అర్పించిన 2 కాసులు ప్రభువు దృష్టిలో పడ్డాయి. కనుక నేను ఎంత గొప్పగా చెల్లించాననేది కాదు, దైవ క్రమంలో నడిచానా, దైవిక క్రమమందు నేను పాటించాననేదే ప్రభు చూస్తారు. కనుక పిల్లరా, ఈ దహన బలి మరియు సమాధాన బలిని గురించిన విషయాలు అయితే ఇవి ఎక్కడ ఏమి చేయాలి? ఈ బలిలో ఉన్న విషయం ఏంటంటే, నిర్గమాకాండము 29 అధ్యాయం 38 నుండి 42 వచనాల వరకు మనం ధ్యానం చేస్తే, ఇది ఉదయకాలమందలి అర్పించేటువంటి అర్పణ. అంటే ఉదయాన దహన బలిని అర్పించాలి. 38 వచనం, నీవు బలిపీఠం మీద నిత్యము అర్పించవలసినది ఏమనగా, ఏడాదివి 2 గొర్రెపిల్లలను, ప్రతి దినమున ఉదయమందు 1 గొర్రెపిల్లను, సాయంకాలం ముందు 1 గొర్రెపిల్లను అర్పింపవలెను అన్నాడు. నా దేవుని పిల్లరా, 41, అది యెహోవాకి ఇంపైన సువాసనల హోమమగునట్లు ఉదయమందు అర్పణము దాని పానీయార్పణమును అర్పించినట్లు దానిని అర్పింపవలను. ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారమునద్ద మీ తరతరములకు నిత్యమైన దహన బలి అన్నారు. అంటే దహన బలి ఉదయాన్ని అర్పిస్తున్నారు. ఈ దహన బలిలో పిల్లరా, ఆ పశువు అంతా కూడా అది దహించేవాడుతుంది. దానిలో ఉన్న వప్పను, అనగా పేడ, అపవిత్రమైనటువంటి ఏదైనా ఉంటే అది బయటికి తొలగించేసి అది అర్పణముగా అర్పించబడుతుంది. ఇది దహన బలి. దహన బలి ఉదయాన్ని అర్పిస్తున్నారు. నా దేవుని పిల్లరా, అయితే ఇక రెండవది ఏ బలి ఉన్నది? సమాధాన బలి. సమాధాన బలి ఎప్పుడు అర్పిస్తున్నారంటే సాయంకాలాన అర్పిస్తున్నారు. రండి దేవుని వాక్యంలోనికి పిల్లరా. మరి దేవుని వాక్యంలో నుంచి పిల్లరా, లేవియా కాండము 3వ అధ్యాయం 3 నుంచి 5 వచనాలు. అతడు ఆ సమాధాన బలి పశు యొక్క అంత్రముల లోపలి కొవ్వును, అంత్రముల మీద కొవ్వంతటిని, 2 మూత్ర గ్రంథులను, వాటి మీదను డెక్కల మీదనున్న కొవ్వును, కాలేజీ మీదన మూత్ర గ్రంథుల మీదనున్న వపను యెహోవాకు హోమముగా అర్పింపవలెను అంటున్నాడు. అంటే సమాధాన బలిలో పశువు అంతా కాదు, కొవ్వు మాత్రమే అర్పించబడుతుంది. ఆత్మీయులారా, దహన బలిలో వ్యర్థాలు తొలగించి పశువు అంతా వధించబడుతుంది. సమాధాన బలిలో కొవ్వు అర్పించబడుతుంది. దహన బలి ఉదయాన్ని అర్పిస్తున్నారు, సమాధాన బలి సాయంకాలాన ఇది అర్పిస్తున్నారు. ఈ అర్పణకు ఉదయం సాయంత్రము బలిపీఠం మీద అగ్ని అనేది మండుచు ఉండాలి అని చెప్పారు. నా దేవుని పిల్లరా, అసలు ఈ దహన బలి ఎందుకు, లేక ఈ సమాధాన బలి ఎందుకు, అసలు బలి అర్పణ అనేది ఎందుకు జరిగింది? అయితే నేటి దినాల్లో కూడా బలి అర్పణ జరగాల అనేది వాక్య వెలుగులు ఇంకొంచెం మనం ముందుకు వెళదాం. నిర్గమాకాండం 29 38 నుండి 42 వరకు ఇందాక మనం చదివిన వాక్యంలో, ఎప్పుడైతే ఒక మనుష్యుడు బలి అర్పణ అర్పిస్తున్నాడు, 42వ వచనం, 29:42, ఇది యెహోవా సన్నిధిని సాక్ష్యపు గుడారము యొక్క ద్వారమునొద్ద మీ తరతరములకు నిత్యముగా అర్పించు సమాధాన బలి. నీతో మాటలాడుటకును నేను అక్కడికి వచ్చి మిమ్మును కలుసుకొందును. వింటున్నారు ప్లేరా? ఎందుకు బలి అర్పణ అంటే, పరిశుద్ధుడైన దేవుడు, పాపి అయిన మానవుడు, వీరు ఇరువురు కలిసి ఒక చోటను చేర్చేదే బలి అర్పణ.
అంటే ఒక వ్యక్తి బలి అర్పణ అర్పించడం వలన ఏమవుతున్నాడు? తాను దేవుని కలుసుకుంటున్నాడు, దేవుని చేరుచున్నాడు. ఆమేన్. ఆత్మీయులారా, ఒక మనుషుడు దేవుని సమీపమునకు వస్తున్నాడు, ఒక మనుషుడు దేవుని సన్నిధిని నిలవనై ఉన్నాడు. హల్లెలూయా. దేవునికి మనుషునికి సత్సంబంధాన్ని కలిగిస్తున్నది బలి అర్పణ. అయితే ఈనాటి కాలవేళలో మనము బలులను అర్పించాలంటే ప్రజల యొక్క జనాభా పాపులేషన్ ఎక్కువ. అప్పటికే మటన్ చికెన్లు తినడంతో ఏ జీవులు బ్రతకలేకపోతున్నాయి. ఇంకా బలి అర్పణకు తీసుకువెళితే పిల్లలు ఉండవు. అయితే ఈనాటి కాలం నీవు నేను బలి అర్పణగా ఏమర్పించాలి? దైవజనుడైన పౌలు పిల్లరా మరి రోమా పట్టణమందున్న సంఘానికి రాసినటువంటి పత్రికలో దగ్గరగా మరి 12వ అధ్యాయమందు మనం ఏ అర్పణ అర్పించాలనేది ఈ విషయాన్ని తెలియజేయచ్చు. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలములైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. పర్యాయ పదం మంచిది, శ్రేష్టమైనది, యోగ్యమైనది. ఆమె కనుక పిల్లరా, పాత నిబంధన భక్తులు దేవుని చేరాలంటే బలి అర్పణ అర్పించారు. ఈరోజు నీకు నాకు మధ్యవర్తిగా మనందరి నిమిత్తమును పరమ తండ్రికి మనకు మధ్యవర్తిగా యేసు బలియాగమయ్యారు. ఆయన బలియాగములో నుండి రక్షించబడిన మనం పిల్లరా సజీవ యాగములుగా మనం సమర్పించుకుని ఆయన చిత్తం చేయుటయే దేవునికి ఇష్టమైన ఇంపైన సువాసన గల హోమముగా ఉన్నది. ఆ కృప చొప్పున దేవుడు మనలను దీవించునుగాక. ఆమేన్. తండ్రి దేవా స్తోత్రం. వాక్యం అందరి హృదయాల్లో ఫలభరితం చేసి మేలు చేత నింపి నడిపించి ఆశ్చర్యకరమైన రహస్య రాకడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసునామమున అడుగుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.